బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసు వెంటాడుతుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు పోలీస్ అధికారులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. వీరిని మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం హైదరాబాద్ తరలించినట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి దయాకర్ రావు పాత్ర ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు అధికారులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అదుపులోకి తీసుకోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు మాజీ మంత్రి ఎర్రబెల్లి మెడకి చుట్టుకున్నట్లు ప్రచారం సాగుతుంది. దీనిపై పూర్తి సమాచారం ఇవ్వండి. సహస్ర, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమే సృష్టించింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఈయన ఫోన్ ట్యాపింగ్ పలు అధికారులయ్యి అదేవిధంగా రాజకీయ నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్లు చేశారంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన విచారణ చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరెవరి ఫోన్ ట్యాపులు చేశారు, అసలు ఏంటి, ఆయన మొత్తానికి పూర్తి వివరాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేట్ సంబంధించి పూర్తి వివరాలకు సంబంధించి ఒక్కరొకరిగా ఉచ్చు బిగిస్తూ ఉంది. ఇక దానిలో ప్రధానంగా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా పెద్ద ఎత్తున బయట ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి ఏదైతే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంత పాత్ర ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. అందులో భాగంగా దానికి ఊతమిచ్చే విధంగా ఇక ఇద్దరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు పోలీస్ అధికారులను ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా అదుపులోకి తీసుకోవడం మాత్రం ఒక తీవ్ర కలకలం రేపుతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆ ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్న వారు ఇక అధికారులు పూర్తిగా వారిపైన ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. వారిని ఆరా తీస్తా ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి కొంత పాత్ర ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున వారు చెప్తున్నట్టు తెలుస్తా ఉంది. అధికారులు కూడా అదే విధంగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆయన పాత్ర ఉండడం వల్ల ఖచ్చితంగా ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది మాత్రం పెద్ద ఎత్తున ఒక చర్చ మాత్రం సాగుతా ఉంది. ఆయన పాత్ర ఉందా లేదా అనే దానిపైన పలు కోణాలు మాత్రం అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి మొత్తానికే ఇప్పటికే ఇన్వెస్టిగేట్ అధికారులు అంటే ఈ ఏదైతే అధికారులు అదుపులోకి తీసుకున్న అధికారులకు సంబంధించి వారన్నిటికి సంబంధించి సమాచారం తీసుకుంటున్నారు. సమాచారం తర్వాత ఏ విధంగా వారు నిర్ణయం తీసుకోబోతున్నారు, అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అసలు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది, నిజంగా వీటికి సంబంధించి నిజంగా ఎర్రబెల్లి దయాకర్ కి ఈ ఫోన్ ట్యాపింగ్ పాత్రలో అంటే ఫోన్ ట్యాపింగ్ లో పాత్ర ఉందా అనే అంశం పైన పలు కోణాల్లో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరొక వైపు ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే రోజువారీగా సమీకరణాలు మారుతా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇక ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఈ అంశం మాత్రం వాటన్నిటినీ కాదని వీటికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనే అంశమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటా ఉంది. ఈ యొక్క చర్చనే పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సహస్ర.